ఏపీ సెక్రటేరియట్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి పవన్ సచివాలయానికి వచ్చారు. తనకు కేటాయించిన ఛాంబర్ ను ఆయన పరిశీలించనున్నారు. ఇక రేపు మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. సెక్రటేరియట్ కి వస్తున్న క్రమంలో పవన్ కు అమరావతి రైతులు, జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఘన స్వాగతం పలికారు. రోడ్డు పొడవునా పూలు చల్లుతూ స్వాగతం పలికారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారిగా సచివాలయానికి చేరుకున్నారు. మందడం ఏదైతే సీడ్ యాక్సిస్ మొదలుకొని రాజధాని రైతులు అపూర్వ స్వాగతం పలికారు. ఎక్కడైతే పోలీసులు తనని అడ్డుకున్నారో అదే పోలీసు కాన్వాయ్ తోటి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో సచివాలయంలోకి ఎంటర్ అయ్యారు. భారీగా ప్రజలంతా కూడా రైతులు, రాజధాని రైతులు, మహిళలు పెద్ద సంఖ్యలో పవన్ కళ్యాణ్ కు రోడ్డంతా కూడా పూలు పరిచి ఘన స్వాగతం పలికారని చెప్పుకోవాలి. పూర్తిగా ఎక్కడైతే ఆయన అమరావతి రైతులకు సంఘీభావం తెలిపేందుకు, మహిళలకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న సమయంలో అడ్డుకున్నారో అక్కడి నుంచి నా కాన్వాయ్ అవసరం లేదు, నేను నడుచుకొని వెళ్తాను అని ముళ్ల కంచెలను దాటుకుని వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు డిప్యూటీ సీఎం హోదాలో ఇక్కడికి చేరుకున్నారు. నేరుగా పవన్ కళ్యాణ్ రావడమే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కంటే ముందే సచివాలయానికి చేరుకోవడంతో పవన్ కళ్యాణ్ నేరుగా చంద్రబాబు నాయుడిని కలిసేందుకు ఫస్ట్ బ్లాక్ లోకి వెళ్ళడం జరిగింది. చంద్రబాబు తోటి భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ రెండవ బ్లాక్ లో తనకు ఏదైతే కేటాయించారో 211 నంబర్ గల ఛాంబర్ ను ఏదైతే కేటాయించారో ఆ ఛాంబర్ ను ఆయన పరిశీలిస్తారు. రేపు ఉప ముఖ్యమంత్రి పదవి హోదాను ఆయన తీసుకోబోతున్నారు. ఛార్జ్ తీసుకునే ముందు ఒకసారి తన ఛాంబర్ ను అలాగే ఇక్కడ సచివాలయంలో చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యేందుకు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. దాదాపుగా రాజధాని రైతులంతా కూడా అపూర్వ స్వాగతం పలికారని చెప్పుకోవాలి. చూడొచ్చు మనం సచివాలయంలో భారీ భద్రతను ఏర్పాటు చేసి ఉంటారు. ఎక్కడ కూడా ఎవరు ఏదైతే విఐపీస్ అలాగే ఐడి కార్డు ఉన్న హోల్డర్స్ తప్ప, ఇక్కడ ఉద్యోగస్తులు తప్ప ఎవరు కూడా లోపలికి రావడానికి వీలుండదు. అయినా కూడా పవన్ కళ్యాణ్ ని చూసేందుకు సచివాలయంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు సైతం బయటకు వచ్చి ఆయనను చూసేందుకు వచ్చారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఎక్కడైతే అమరావతి రాజధాని రైతులకు సంఘీభావం తెలిపినందుకు రైతులంతా కూడా అపూర్వ స్వాగతం ఆయనకు పలికారు. దారి పొడవున గజమాలలతోటి ఆయనకు స్వాగతం పలకడమే కాకుండా పవన్ కళ్యాణ్ ఏదైతే మాకు మొదటి నుంచి ఒకటే రాజధాని అమరావతి అని చెప్తూ వస్తున్నారో అదే రాజధానికి సంఘీభావం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. దాదాపుగా దారి పొడవున రైతులు, మహిళలు పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్తో పాటు కాన్వాయ్తో పాటుగా అటు నడుచుకుంటూ వచ్చే మహిళలు అలాగే బైక్ ర్యాలీతో పాటుగా కార్ ర్యాలీస్ని ఫాలో అవుతూ పవన్ కళ్యాణ్ చూసిన ఆనందంలో కేరింతలు కొడుతూ పెద్ద సంఖ్యలో పూలు చల్లుకుంటూ మొత్తంగా చెప్పుకోవాలంటే పూల వర్షాన్ని కురిపించారు పవన్ కళ్యాణ్ పైన అని చెప్పుకోవాలి. మొత్తం సచివాలయానికి లోపలికి వచ్చేంత వరకు కూడా పవన్ కళ్యాణ్ పూర్తిగా ఆయన పైకి లెగిసి అభివాదం చేస్తూ ఓపెన్ టాప్ నుంచి అందరిది వచ్చిన ఆయనకు స్వాగతం పలకడానికి వచ్చిన రైతులందరికీ కూడా అలాగే మహిళలందరికీ కూడా అభివాదం చేస్తూ వారు తీసుకొచ్చినటువంటి గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆయనకి అభిమానంతో నాగలిని తీసుకొచ్చారు. మొదటిసారి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ సెక్రటేరియట్ కి రావడం జరిగింది. ప్రత్యేకించి దీనికి సంబంధించి ఏమైనా ఏర్పాట్లు చేయడం జరిగిందా? అలాగే చంద్రబాబు పవన్ భేటీ ఎన్ని గంటలకు ఉండే అవకాశం ఉంది? భేటీ తర్వాత మీడియా ముఖంగా ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు తోటి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. సచివాలయంలోకి లోపలికి రావడమే ఆయన నేరుగా చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ఫస్ట్ బ్లాక్లోకి వెళ్ళారు. ఆయనతోటి ప్రస్తుతం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. చంద్రబాబు నాయుడు తోటి ఫస్ట్ బ్లాక్లోకి ఆయన ముందు యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం రెండవ బ్లాక్లోకి వచ్చి ఆయన తన ఛాంబర్ని పరిశీలించిన తర్వాత ఫస్ట్ బ్లాక్లో చంద్రబాబు నాయుడు తోటి సమావేశం అవుతారు అని షెడ్యూల్ ఉంది. అయినప్పటికీ కూడా ఆయన రావడమే నేరుగా ఫస్ట్ బ్లాక్లో చంద్రబాబు నాయుడు తోటి సమావేశానికి వెళ్ళారు. అక్కడి నుంచి తన ఛాంబర్ ఏదైతే 211ని కేటాయించారో ఆ 211కి వచ్చి ఆయన తన ఛాంబర్లో తన ఏదైతే ఏర్పాట్లు చేసినటువంటి జిఏడి అధికారులు ఏవైతే ఏర్పాటు చేశారో వాటిలన్నింటినీ పరిశీలిస్తారు. పవన్ కళ్యాణ్తో పాటుగా నాదెండ్ల మనోహర్ అలాగే కందుల దుర్గేష్ అందరూ కూడా సచివాలయానికి చేరుకున్నారు. అలాగే పిఠాపురం నుంచి టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గా పోటీ చేయాల్సిన పిఠాపురం నుంచి వర్మ కూడా పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు నాయుడుతో
తోటి భేటీలో పాల్గొనడం జరిగింది. మరి కాసేపట్లో 2వ బ్లాక్లోని తనకు ఏదైతే కేటాయించారో కేటాయించినటువంటి రూమ్ని చంద్రబాబు నాయుడుతో బయటికి తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చి పరిశీలించే అవకాశం కనిపిస్తోంది శీల. చంద్రబాబుతో పవన్ భేటీలో ఏమైనా ప్రత్యేకించే అంశాలు ప్రస్తావించే అవకాశం ఉందా? లేదు ఫస్ట్ టైం సెక్రటేరియట్ కి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ వస్తున్న నేపథ్యంలో నార్మల్ గా భేటీ అనే చెప్పుకోవచ్చా? మొదటిసారి పవన్ కళ్యాణ్ సచివాలయానికి రావడంతో ఆయన మర్యాద పూర్వకంగానే కలిశారని చెప్పాలి. అలాగే ఆయన ప్రత్యేకంగా ఏదైతే అంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి సచివాలయానికి రావడం కాబట్టి ఆయన మొదటిసారి వచ్చారు. మర్యాద పూర్వకంగా అటు లోకేష్ సైతం సచివాలయానికి వచ్చారు. లోకేష్తో పాటుగా జనసేనకి సంబంధించినటువంటి మంత్రులు నాయకులు కూడా పవన్ కళ్యాణ్తో పాటు వచ్చారు. వారందరూ కూడా జస్ట్ మర్యాద పూర్వకంగానే కలిశారని చెప్పుకోవాలి. ఇక రేపు ఆయన బాధ్యతలు తీసుకునే సమయంలో చంద్రబాబుని కూడా రావాలని ఆహ్వానించే విషయమై కూడా మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఎటువంటి డెసిషన్ ఉంటుంది అనేది తెలియదు. కానీ అయితే మొదటి బ్లాక్లోనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఛాంబర్ని కేటాయించమని చెప్పినప్పటికీ తాను 2వ బ్లాక్లో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఏదైతే ఛాంబర్ ఇస్తారో అదే ఛాంబర్ని తీసుకుంటానని పవన్ కళ్యాణ్ చెప్పడంతో 211 ఛాంబర్ను జిఐడి అధికారులు ఆయనకి అలాట్ చేయడం జరిగింది. ముందుగా చూసుకున్నట్లయితే 211 కాకుండా 212 అలాగే 210 రూమ్లను 14 రూమ్లను ఆయనకు అలాట్ చేసినప్పటికీ ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి పాయల కేసు ఆ ఛాంబర్స్ ఆయనకు కావాలని కోరడంతో పవన్ కళ్యాణ్ 211 రూమ్ తీసుకున్నట్లుగా ఛాంబర్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రేపు ఉప ముఖ్యమంత్రి హోదాలో తన బాధ్యతలను స్వీకరించనున్నారు. రైట్, థ్యాంక్ యూ కాంతి.